మానవ అనేటటువంటి మాటకి, మర్త్యుడు అనబడేటటువంటి మాటకి, మనుష్యుడు అనబడేటటువంటి మాటకి, నరుడు అనబడేటటువంటి మాటకి ఒక్కటే అర్థం స్థూలత. కానీ అన్ని మాటలు ప్రయోగించారు అంటే లోపల ఏదో కొద్దిగా భేదం ఉంటుంది. మనుష్యుడు అన్న మాటకు అర్థం మనువు యొక్క జాతికి చెందినవాడు, లేదా మనువు యొక్క సంతతిలో వచ్చినటువంటి వాడు. కాబట్టి మనందరం ఎవరి సంతానము అంటే మనువు యొక్క సంతానం. మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు అని పిలుస్తారు, మానవుడు అని పిలుస్తారు. మర్త్యుడు అని ఒక పేరు. మర్త్యుడు అంటే మర్త్యలోకమునందు జన్మించినవాడు. ఈ లోకమునకు మర్త్యలోకము అని పేరు. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ లోకంలో ఎవరు పుడతాడో వాడు శరీరాన్ని విడిచిపెట్టి తీరాలి. శాశ్వతంగా ఆ శరీరంతో ఉండడము కుదరదు, షడ్వికారములు లేకుండా ఉండడము కుదరదు. 6 వికారములతో కూడుకున్నటువంటి శరీరాన్ని పొంది ఉన్నవాడైతే వాడిని మర్త్యుడు అంటారు. ఏమిటి 6 వికారాలు అంటే పుట్టినది, ఉన్నది, పెరిగినది, తరిగినది, మార్పు చెందినది, నశించినది అని 6 వికారములు. పుట్టినది అది కాలమునందు ఎప్పుడూ ఉన్నటువంటి వస్తువు కాదు. అలా కాలమునందు ఎప్పుడూ ఉంటే దాన్ని శాశ్వతమైనటువంటిది అంటారు. కానీ ఎప్పుడో కాలంలో ఒక రోజు వచ్చింది అంటే దానికి జనన తేదీ ఉంది. జనన తేదీ ఉంది కాబట్టి పుట్టినది. ఆ పుట్టినది, ఉన్నది, అసలు ఆ వస్తువు దక్కడం అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా. ఆ వస్తువు ఉన్నది అంటే బ్రతికినది. చూడండి, ఒక్కొక్క చోట శిశు మరణము అంటాడు. పుడతాడు కానీ ఎక్కువసేపు ఉండడు. ఆ పుట్టినటువంటి శిశువు వెంటనే వెళ్ళిపోతాడు. అలా కాకుండా పుట్టినది, ఉన్నది, ఉన్నది, పెరిగినది, అది కాలగతిలో అన్నవికారమై తిన్నటువంటి పదార్థాన్ని ఆధారం చేసుకుని శరీరం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఆ పెరుగుట, తర్వాత తరుగుట. ఏ శరీరం పెరిగిందో ఆ శరీరమే తరిగిపోతుంది. మళ్ళీ జర్జరీభూతమై వృద్ధాప్యం వచ్చి ముడతలు పడి సృష్టించిపోతుంది. అదే మార్పు చెందినది. గుర్తుపట్టలేనంత రీతిలో శరీరమునందు మార్పులు వస్తాయి. దాన్నే దేహము అని పిలుస్తారు. అప్పుడు దేహము అంటే దహ్యమానమవుట, కాలిపోవడానికి సిద్ధపడిపోతుంది అని. ఏదో యవ్వనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలా వృద్ధాప్యంలో 90వ ఏట ఉండడం అన్నది సాధ్యం కాదు. కాబట్టి మార్పు చెందినది, మార్పు చెందినది, నశించినది. ఇక ఆ శరీరం, ఆ దేహం ఈ భూమి మీద ఉండదు. పంచభూతములలోంచి వచ్చినటువంటి పిండాండము మళ్ళీ బ్రహ్మాండములోని పంచభూతములోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఇక ఆ శరీరం మళ్ళీ చూద్దామంటే కనపడదు. అది ఎంత గొప్ప శరీరం అవనివ్వండి, ఎన్ని కోట్ల మంది చేత నమస్కరింపబడినటువంటి అద్భుతమైన శరీరము కానివ్వండి, కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి మహాపురుషుల నుండి రామచంద్ర ప్రభువు వరకు, ఆదిశంకర భగవత్పాదులు, రామకృష్ణ పరమహంస, భగవాన్ రమణుల వరకు ఎవరైనా శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందే. కాబట్టి శరీరాన్ని విడిచిపెట్టడము అనేటటువంటి దాంతో పూర్తయిపోయి నశించినది అన్న పరిణామంతో 6 వికారములను పొంది ఉండి, అటువంటి వికారములు ఏ ప్రాణులు పొంది ఈ లోకమునందు వసించి కొంతకాలం ఉంటారో అటువంటి వారికి ఆలవాలము కనుక దీనికి మర్త్యలోకము అని పేరు. ఇక ఆ మర్త్యలోకమునందు జన్మించినటువంటి వాడికి మర్త్యుడు అని పేరు. మనకి మర్త్యులు అని ఒక పేరు. మీరు ఎప్పుడైనా పురాణ భాష అని ఉంటుంది. పురాణంలో దేవతలు ఎవరినైనా శపించి నువ్వు భూమి మీద జన్మించు అంటే మర్త్యలోకమునందు జన్మించడాన్ని మేము ఇష్టపడము అంటూ ఉంటారు. ఎందుచేత అంటే దీనికి విరుద్ధమైనటువంటి ప్రాణులు ఉంటారు, వాళ్ళని దేవతలు అంటారు. దేవతలకి త్రిదశులు అని పేరు. త్రిదశులు అంటే వాళ్ళు పుట్టుకతోటి 25-30 సంవత్సరాల మధ్యలో ఉంటారు. వాళ్ళకి పెరుగుదల ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. వాళ్ళు మార్పు చెందడం ఉండదు, 25-30 మధ్యలో ఉంటారు. శరీరం విడిచిపెట్టేసినప్పుడు కూడా 25-30 మధ్యలోనే వదిలిపెట్టేస్తారు.
అందుకే వాళ్ళు నిత్య యవ్వనులు. దేవతలకు త్రిదశులు అని పేరు. కానీ మనుష్యులు అలా కాదు, వికారములను పొందుతూ ఉంటారు. ఆ వికారములను పొందేటటువంటి ప్రాణులుగా మనుష్యులు కానీ ఇతరమైనటువంటి ప్రాణులు కానీ ఏ లోకంలో జన్మిస్తాయో ఆ లోకమునకు మర్త్యలోకము అని పేరు. కాబట్టి మృత్యు ఒకటి ఉండి తీరేటటువంటి లోకం ఏది ఉందో అదే మర్త్యలోకం. మనందరం మర్త్యలోకమునందు ఉన్నవారము. అందుకే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మకృతస్య చ అంటాడు గీతాచార్యుడు. పుట్టినటువంటి శరీరం పడిపోక తప్పదు, పడిపోయినటువంటి శరీరం మళ్ళీ పుట్టక తప్పదు. ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నైజము ప్రాణికోటికి అంటారు పోతన గారు భాగవతం చేస్తూ. నిరాహార నివష్ట పాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు ఊడి విత్తురు సదా సంగంబులు ఇదొక్కచో అని ఏదో చలివేంద్రం పెడతారు వేసవి కాలంలో. ఆ వేసవి కాలంలో చలివేంద్రం పెట్టిన దగ్గరికి వివిధమైనటువంటి మార్గములలో ప్రయాణం చేసేటటువంటి బాటసారులందరూ కూడా కలిసి ఎవరికి కావలసినటువంటి నీరు వారు త్రాగి అక్కడి నుంచి తిరిగి ఎవరి దిక్కున వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయినట్టే నిరాహార నివష్ట పాంధుల క్రియం సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు సదా సంగంబులీదొక్కచో శూల్పోయిడి త్రోవపోయను భవత్సూరుండు తల్లి అంటాడు. హిరణ్యాక్షుని యొక్క మరణం గురించి చెప్తూ సంసార సంచారులు ఒత్తురు కూడి విత్తురు. ఒక పురుషుడు ఒక స్త్రీ కలుసుకుంటారు, భర్త భార్య అనుబంధాలు బిడ్డలు, ఎవరో ఇద్దరిలో ముందు ఒకళ్ళు వెళ్ళిపోతారు, తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎచ్చట నుండి వచ్చే నచ్చటికి పోవుట నిజము ప్రాణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసిందే. అంతేకాని ఆ శరీరంతో శాశ్వతంగా ఉండిపోవడం ఈ లోకంలో సాధ్యం కాదు. అలా సాధ్యం కాని లోకం ఏదుందో దానిని మర్త్యలోకము అని పిలుస్తారు. కాబట్టి మనకి మర్త్యులు అని పేరు. మూడవది నరుడు అని ఒక పేరు. ఈ నర అనేటటువంటి పేరు ఉన్న కారణం చేతనే మనుష్య జన్మకి ఇంత వైశిష్ట్యం ఏర్పడింది. శంకర భగవత్పాదులు వివేక చూడామణి చేస్తూ ఒక మాట అంటారు, దుర్లభం త్రయమేవైతత్ ఈశ్వరానుగ్రహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అంటారు. అసలు ఈ లోకంలో మూడు చాలా చాలా కష్టమైనవి. ఏమిటి ఆ మూడు అంటే అది పరమేశ్వరుని యొక్క అనుగ్రహము ఉంటే తప్ప సాధ్యమయ్యేటటువంటి విషయము కాదు. అలా పరమేశ్వరానుగ్రహం ఉంటే తప్ప సాధ్యము కానటువంటి మూడిటిలో మొదటిది ఏది అంటే మనుష్యత్వం, మనుష్యునిగా జన్మించడం. ముముక్షత్వం, ముముక్షత్వం అంటే విడుదలను కోరడం. ఇక నాకు ఈ శరీరాల్లోకి రావలసిన అవసరం వద్దు, నేను ఈ శరీరంతో వచ్చాను కాబట్టి ఇదే చిట్ట చివరి మృత్యువు కావాలి, ఇక ఇంకొకసారి నేను మరణించకూడదు, అంటే వేరొకసారి అసలు జన్మించకూడదు. జనన మరణ చక్రము నుండి విడుదలను కోరితే దాన్ని మోక్షము అంటారు. అటువంటి విడుదలను కోరినటువంటి వాళ్ళని ముముక్షువులు అని పిలుస్తారు. అసలు మనుష్యునిగా పుట్టడమే ఒక గొప్పతనం అయితే ఆ పుట్టినటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని కోరుకుని విడుదలని కోరితే ముముక్షత్వం. కేవలం నాకింక జనన మరణములు ఉండకూడదు, నేను జనమరణ చక్రము నుండి విడుదల కావాలని కోరుకున్నంత మాత్రము చేత అది సంభవం అవుతుందా? ఆ మార్గంలో ప్రయాణం చెయ్యడాన్ని చెప్పగలిగినటువంటి సమర్థుడైనటువంటి శాస్త్రమునందు తరించిన గురువు ఒకడు దొరకాలి, మహాపురుష సంశ్రయ. అటువంటి మహాపురుషుని యొక్క అనుగ్రహము లభించడం, ఆయనతో కలిసి ఉండగలగడం, ఆయన మాటలు వినగలగడం, ఆయన మాటలను సాధనంగా చేసుకుని జీవన విధానాన్ని నియంత్రించుకోగలగడం, నియంత్రించుకున్నటువంటి కారణం చేత భక్తితో కూడిన కర్మాచరణము చేసి భక్తితో చేసినటువంటి కర్మల వలన ప్రీతి చెందినటువంటి పరమేశ్వరుని అనుగ్రహం చేత కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందడానికి హేతువైనటువంటిది మహాపురుష సంశ్రయ, మహాపురుషుల యొక్క సంగమం. ఈ మూడు అంత తేలికగా దొరకవు. ఇవి మూడు అత్యంత దుర్లభములు అని శంకర భగవత్పాదుల యొక్క తీర్పు. శంకరులు
మనుష్య జన్మ అంత గొప్పది అనడానికి కారణం ఏమిటి అంటే వేదం ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులున్నాయి అని చెప్పింది. 84 లక్షల జీవరాశుల్ని సృష్టించేటప్పుడు భగవానుడు ఏదో అయోమయ స్థితిలో అర్థం లేకుండా ఏదో ప్రతిదాన్ని పుట్టించడం కాదు. ఈ 84 లక్షల జీవరాశుల్ని 4 రకాలుగా వర్గీకరించాడు. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని ప్రాణులు 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దలు కొట్టుకుని పైకొస్తాయి, స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి, పేలు మొదలైనవి, ఉద్భుజములు అంటే భూమిని చీల్చుకుని పైకొస్తాయి, చెట్లు మొదలైనవి. ఈ 4 రకాలైన ప్రాణులలో కొన్ని కోట్ల 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 జన్మలు తిరిగి 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 అంటే పుట్టి చచ్చి దాన్ని సంసార చక్రం అంటారు. సంసార చక్రం అన్నదానికి పేరేమంటే జనన మరణ చక్రమునందు తిరుగుట. దానికి అంతేం ఉండదు. ఇంకా ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడో, ఎత్తినప్పుడల్లా ఎన్ని మాటలు శరీరం విడిచిపెట్టాడో, అలా శరీరం తీసుకోవడం విడిచిపెట్టడం, తీసుకోవడం విడిచిపెట్టడం, పునరపి జననం పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం, దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. ఈ సంసార చక్ర పరిభ్రమణము తాపముతో కూడినదై ఉంటుంది, చాలా వేడితో ఉంటుంది. ఎందుచేత అంటే పుట్టుక ఒక పెద్ద క్లేశం. అమ్మ కడుపులో పడి ఉండడం అన్నది అంత తేలికైంది కాదు. అపారమైనటువంటి బలం, అపారమైనటువంటి తెలివితేటలు ఇవి మిగిలిన ప్రాణులకు లేవు, ఒక్క మనుష్యునికే ఉన్నాయి. ఇన్ని తెలివితేటలకి పక్కన 5 ఇంద్రియాలు పెట్టాడు. ఈ 5 ఇంద్రియాలతో అనుభవించేటటువంటి భోగములు కొన్ని కోట్ల భోగములు పెట్టాడు. శబ్ద స్పర్శ రస రూప గంధములని ప్రధానంగా 5 భోగాలు అనుభవిస్తాడు. శబ్దము అంటే చెవితో వినడం, చెవితో విని అనుభవించేవి ఎన్నో ఉంటాయి. ఓ వీణానాదం వింటాడు, ఉపన్యాసం వింటాడు, మనవడు తాత అని పిలిచినప్పుడు విని పొంగిపోతాడు, భార్య ప్రియమార ఏమండి అని పిలిచినప్పుడు పరవశించిపోతాడు, శిష్యులు వాత్సల్యంతో గురువుగారు అని పిలిచినప్పుడు పొంగిపోతాడు, పక్షుల యొక్క కలకూజితాలు విని పరవశించిపోతాడు. చెవులున్నాయి, చెవుల ద్వారా ఏదో ఒక్క మాటలు వింటున్నామా మనం? ఎన్ని మాటలు వింటున్నామో తెల్లవారి లేస్తే వసంత ఋతువులో కోకిల పాటతో ప్రారంభం చేసి ఎన్ని మాటలు, ఆ మాటలన్నీ విని మురిసిపోతూ ఉంటాడు. శబ్ద చెవులిచ్చాడు. ఈ చెవులతో విని పరవశించగలిగినటువంటి శక్తినిచ్చాడు. ఇది మిగిలిన ప్రాణులకు లేదు. మిగిలిన ప్రాణులకు చెవి ఎంతవరకు పనిచేస్తుందంటే దానికి ఏ ఇతర విషయాన్ని మాట్లాడండి అది గ్రహిస్తుందని చెప్పడం కష్టం, రమిస్తుందని చెప్పడం కష్టం. మీరు ఓ గేది దగ్గరికి వెళ్ళి భగవద్గీత చదివారనుకోండి, భగవద్గీత గేది చదివి పరవశించిపోతోంది అని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ 2 పనులకు పనికొస్తుంది. ఒకటి, కొన్ని శబ్దముల చేత అవి ప్రీతి పొందుతాయి. ఓ, ఇతనితో మనకు ఒక అనుబంధం ఉంది, మనం ఇతని దగ్గరికి వెళ్ళచ్చు, ఇతను మనకి హాని చెయ్యడు అని నమ్మకం పొందుతాయి. కొన్ని శబ్దములకు ఇది ప్రమాదకరం, మనం దీన్ని వింటున్నాము అంటే దగ్గరగా ఉండకూడదు, మనం దూరంగా పారిపోవడం మంచిది. ఈ 2టికే పనికొస్తాయి. నేను ఆవు దగ్గరికి వెళ్ళి అన్నాను అనుకోండి, ఆవు గబగబా మోర ఎత్తి నన్ను చూసి నా దగ్గరికి వస్తుంది. ఆ శబ్దానికి ఆవు ఇటు తిరుగుతుంది, తిరిగి చూసి దగ్గరికి వస్తుంది. అదే ఆవు నేను బడిత పైకెత్తి అన్నాను అనుకోండి, పారిపోతుంది. దానికి 2టికే పనికొస్తాయి శబ్దాలు. ఒకటి ప్రీతి పొందుట, 2 భయపడుట. నేను ఆశ్రయించచ్చా, దూరంగా పారిపోవచ్చా, ఈ 2టికే. సింహం యొక్క గర్జన విన్నాయనుకోండి మిగిలిన ప్రాణులు పారిపోతాయి. అదే ఒక నక్క ఓ కుందేలు అరుపు విందనుకోండి, దాన్ని పట్టుకోవడానికి ఎడుతుంది ఆహారంగా. అక్కడ వరకే దానికి ప్రయోజనం. మించి సంతోషం ఏమైనా ఉంటుందా అంటే వాటికి ఏ సంతోషమూ ఉండదు. కానీ అదే చెవులు మనుష్యునకుంటే మిగిలిన ప్రాణులు పొందలేని ఎన్నో సుఖాలు మనుష్యుడు పొందుతాడు. అన్నిటికన్నా పెద్ద సుఖం ఏమిటంటే ఈ చెవుల గుండా విని
కొన్ని కోట్ల జన్మల నుంచి తరువుకొస్తున్నటువంటి వాసనా బలాన్ని వదిలిపెడతాడు. ఇది మనుష్య జన్మకుండేటటువంటి ప్రత్యేకమైనటువంటి గొప్పతనం. వాసనా బలం అని ఒకటి ఉంటుంది. అది శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు జీవుడు పైకి వెళ్ళిపోతున్నప్పుడు చక్క పెట్టుకుని పట్టుకుని వెళ్ళిపోతాడు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మృత్యుకాలం ఆసన్నం అయిపోయిందనుకోండి, సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ప్రయత్నించినప్పుడు 5 జ్ఞానేంద్రియముల యొక్క శక్తులను వెనక్కి తీసి మూట కట్టుకుంటుంది. కంటిలోంచి చూసే శక్తిని, చెవిలోంచి వినే శక్తిని, నాలుకకి రుచి చెప్పే శక్తిని, చర్మానికి స్పర్శ శక్తిని, ముక్కుకి వాసన శక్తిని మూట కట్టుతుంది. మూట కట్టి ఎట్నుంచి బయటికి వెళ్ళాలని ప్రయత్నిస్తుంది. ఎట్నుంచి బయటికి వెళ్ళాలి అంటే దానికి ఒక పెద్ద తీర్పు ఒకటి పెట్టాడు మనుష్య శరీరానికి పరమేశ్వరుడు. జీవించి ఉన్నంతకాలం 9 రంధ్రాలు పనిచేయాలి. పుట్టే వరకు ఒక రంధ్రం పనిచేయాలి. వెళ్ళిపోయేటప్పుడు ఒక రంధ్రం పనిచేయాలి. అందుకే 11 రంధ్రముల మీద ఉంటుంది. మీరు అప్పుడప్పుడు వినుంటారు. మనకి తత్వంలో ఒక మాట అంటారు, వాడికి రంధ్రాన్వేషణ అలవాటురా అంటారు. ఈ రంధ్రాన్వేషణము అలవాటు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అసలు జీవితంలో వేదాంత తత్వం అంతా ఒక్క మాటలో ఉంటుంది. వాడి జీవితమంతా రంధ్రాన్వేషణమే. వాడు అమ్మ కడుపులో చీకట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళడానికి రంధ్రాన్ని వెతుక్కున్నాడు. వాడు రంధ్రం వెతుక్కుని బయటికి వచ్చాడు. బయటికి వచ్చాక అప్పటి వరకు అమ్మ కడుపులోకి అమ్మ తిన్న ఆహారం ఈ శిశువు కడుపులోకి నాభిగొట్టం ద్వారా వెళ్ళింది. ఆ గర్భం మూసుకుంది, ఆ కన్నం మూసుకుంది. కొంచెం పెద్ద వయసు రాకుండా పసిపిల్లలుగా ఉన్నప్పుడు ఎక్కడున్నారో అక్కడే మలమూత్ర విసర్జన చేస్తారు. కొంచెం పెద్దవాడు అయ్యాక సంజ్ఞ చేస్తాడు, నాకు మూత్ర విసర్జన చేయవలసిన అవసరం ఉందని. అమ్మ చేయి పట్టుకుని తీసుకెడుతుంది మరుగుదొడ్లోకి. తీసుకెళ్ళి ఏదో వాడికి వేసినటువంటి ఆ వస్త్రం దింపేయగానే వాడు ఇక్కడి నుంచి నేను మూత్ర విసర్జన చేస్తున్నాను అని తెలుసుకుంటాడు. అప్పటి వరకు సంవరణీకండరములు సడలిపోకుండా నిలబెట్టడం అలవాటు అవుతుంది. తర్వాత నీ చెప్పక్కర్లేదు, యవ్వనం వచ్చిన తరువాత రంధ్రాన్వేషణమే మనిషి యొక్క ప్రవృత్తి. అంతకన్నా నేను పవిత్రమైన సభలలో విచారణ చేయకూడదు. ఆ తర్వాత సంస్కృతి సంస్కారము అని 2 మాటలు లోపిస్తే ఎంతటి మహాపురుషులలోనైనా రంధ్రాన్వేషణమే ప్రవృత్తి. ఓ ఉద్యోగం చేస్తే డబ్బిచ్చేది ఎందుకు అంటే రంధ్రాన్వేషణ చేసినందుకే డబ్బిస్తాడు. ఇది బాగానే ఉందా బాగాలేదా, ఎక్కడ ఏ తప్పు ఉంది వెతికి పట్టుకున్నందుకే. ఇది ఇల్లు కట్టుకున్నాడు, ఓ రంధ్రం పెట్టాలి, భూమిలో శంకుస్థాపన చెయ్యాలి. ఏది చేయనివ్వండి రంధ్రాన్వేషణమే. అందుకే అసలు మనుష్య జీవితమేమి రంధ్రాన్వేషణము. అది వాడి నైజం, అది వాడి ప్రవృత్తి. ఈ మాట ఎందుకన్నారో తెలుసా? ఇది చిట్ట చివరి వరకు నిలబడిపోవాలి అని. చిట్ట చివరి వరకు రంధ్రాన్వేషణము అన్న బుద్ధి ఎవరి ఎందు నిలబడుతుందో వాడు తరించిపోయాడని గుర్తు. ఎందుకంటే బ్రతికి ఉన్నంత కాలము 9 రంధ్రములు పనిచేస్తుంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవి కన్నాలు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఈ 9 రంధ్రాల్లోంచి శరీరంలో ఎప్పుడు ఎక్కడ ఏది బయటికి వెళ్ళాలో అది బయటికి వెళ్ళడానికి, ఏది లోపలికి వెళ్ళాలో అది లోపలికి వెళ్ళడానికి, పుచ్చుకోవడానికి జీవుడు ఈ 9 రంధ్రాల్ని సక్రమంగా వినియోగించుకుని 10 రకాలైన వాయువుల్ని లోపల కుంభించగలిగిన శక్తితో ఉంటే ఉన్నాడని గుర్తు. ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములది 10 వాయువులు. ఈ 10 వాయువులు లోపలికి వెడుతుంటాయి. ఒకసారి ఊపిరి పీలిస్తే అది 10 వాయువులు అవుతుంది అని శాస్త్రం. ఆ లోపలికి వెళ్ళినటువంటి 10 వాయువులు ఈ తోలు తిత్తిలో నిలబడాలి. ఈ తిత్తికి 9 కన్నాలు. ఈ 9 కన్నాలు ఉన్నటువంటి ఈ తిత్తిలో ఈ 9 రకాల వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ ఉన్నటువంటి వాయువులు చిట్ట చివర మూట కట్టుకుని సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళిపోయేటప్పుడు రంధ్రాన్వేషణం చేస్తుంది, నేను ఏ రంధ్రంలోంచి బయటికి వెళ్ళాలి అని. అక్కడ మనుష్య జన్మని ఎలా వాడుకున్నాడన్న దాన్ని పరమేశ్వరుడు చూస్తాడు. అందుకే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి.
ఈశ్వరుడు ఎప్పుడూ మనుష్య జన్మ యొక్క పునర్జన్మ యందు వేలు పెట్టడు. పునర్జన్మ ఏది? మనుష్య జన్మలో పునర్జన్మ నిర్ణయించుకునేది మనుష్యుడే. నేనేమవ్వాలి? నేనే నిర్ణయించుకుంటాను. నా కర్మల చేత నేనే నిర్ణయించుకుంటాను. నేను నిర్ణయించుకోనిది పరమేశ్వరుడు ఇవ్వడు. ఎందుకో తెలుసా? అక్కడే వాసన అన్న మాట వస్తుంది. అది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే తమాషా మనస్సు శరీరంలోంచి ఉద్గతమై బయటికి వెళ్ళడానికి, వాడు బాగా శాస్త్రాన్ని పట్టుకున్నవాడు, గురువుగారి పాదములను సేవించినటువంటి వాడు, భగవంతుణ్ణి గట్టిగా పట్టుకున్నవాడైతే వాడు ఊర్ధ్వముఖ చలనం చేస్తాడు. పైకొచ్చి ఈ మాడు దగ్గరికి వచ్చేటప్పటికే ఒక కన్న ఉంటుందండి, మూత వేసి ఉంచుతాడు ఈశ్వరుడు. ఆ మూత వేసి ఉన్నటువంటి కన్నాన్ని బద్దలు కొడతాడు. బద్దల కొట్టి పైకి నిర్గమిస్తాడు. అది బ్రహ్మరంధ్రము అంటారు. ఆ బ్రహ్మరంధ్రాన్ని ముట్టుకోకూడదు, దాన్ని తట్టకూడదు. కాబట్టే తల మీద కొట్టకండి, మాడు మీద కొట్టకండి అన్న మాట మనకి సంప్రదాయంలో అక్కడి నుంచి వచ్చింది. అందుకే మీరు మహాత్ములైనటువంటి వారి జీవితాలు చూడండి, వాళ్ళు పంచాంగంలో ముహూర్తం కూడా పెట్టుకున్నారు. నేను ఇప్పుడు వెళ్ళిపోతానని. వివేకానందుడు శిష్యుణ్ణి పంచాంగం తీసుకురమ్మని తాను వెళ్ళిపోయేటటువంటి సమయాన్ని పంచాంగంలో ఎర్రసిరాతో గీత గీశాడు. ఆ సమయానికి శరీరంలో ఉండేటటువంటి వాయువుని పైకి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటటువంటి బ్రహ్మరంధ్రాన్ని బద్దలగొట్టి ఇక్కడి నుంచి నిర్గమిస్తారు పైకి. ఇక్కడ చిట్లుతుంది, చిట్లి పైకి వెళ్ళిపోతారు. అలా ఎవడు వెళ్ళిపోయాడో 11వ రంధ్రంలోంచి వాడు ఇక మళ్ళీ శరీరంలోకి రాడు. అలా వెళ్ళలేని వాడు ఏం చేస్తాడంటే దొంగదారుల్లో వెళతాడు. దొంగదారులంటే అధోముఖంగా వెళ్ళాడు అని గుర్తు. ఇలా వెళ్ళలేదు. రాజద్వారే రాజగృహే అంటారు. ఎప్పుడైనా మిత్రుడింటికి కానీ గురువుగారింటికి కానీ దేవాలయానికి కానీ వెడితే పెరటి ఇంటి త్రోవలోంచి వెళ్ళకూడదు. పెరటి సందులోంచి వెళ్ళాడు అంటే వాడు శత్రువు అని గుర్తు. రాజద్వారంలోంచి వెళ్ళాలి. రాజద్వారంలోంచి వెళ్ళాడు అంటే మిత్రుడని గుర్తు. ఇలా వెళ్ళిపోయాడు అంటే పరమేశ్వరుడికి మిత్రుడు, కాబట్టి ఇక రాడు అని గుర్తు. ఆ సంస్కారమును పొందగలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే. ఏ ఇతర ప్రాణి 11వ రంధ్రాన్ని తెరిచి పైకి వెళ్ళలేదు. ఒక్క మనుష్యుడే వెడతాడు సాధన చేత. జీవించి ఉన్న కాలంలో భగవంతుణ్ణి పరమభక్తితో పట్టుకున్న కారణం చేత అంత్యమునందు ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ రంధ్రాన్ని తెరుచుకుంటాడు. అలా వెళ్ళలేదనుకోండి, అలా వెళ్ళలేదు అంటే దాని అర్థం ఏమిటంటే ఆర్తచింత కానీ రౌద్రచింత కానీ ఉన్నాయి అని గుర్తు. ఆర్తచింత అంటే ఎక్కడో భార్య మీదో బిడ్డల మీదో పొలాల మీదో ధనం మీదో దేని మీదో బుద్ధి ఉండిపోయింది. అలా ఉండిపోయినప్పుడు ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు కదులుతుంది. మనసు కదలికలు దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి యొక్క వేగం మీద ఆధారపడతాయి. అందుకే కోపంగా ఉన్న ఒక కోరిక తీరుతున్న భోగం అనుభవించిన ఊపిరి వేగం ఎక్కువగా ఉంటుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.